कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 6వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 6వ అధ్యాయం వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపదానం, దేవాలయంలో దీపం సమర్పించడం లాంటి దైనిక చర్యలు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయని వశిష్ఠ మహర్షి బోధించారు. ఈ పవిత్ర మాసంలో తెలిసి చేసినా తెలియక చేసినా వెలిగించిన ప్రతి చిన్న దీపము గొప్ప పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, ఘోర పాపాలను నశింపచేస్తుంది, దాతకు మరియు అతని కుటుంబానికి శాంతి సంపదలను ప్రసాదిస్తుంది. వశిష్ఠ మహర్షి దీనికి అనుగుణంగా ఒక కథను చెప్పారు. ద్రవిడ దేశంలో ఒక బీద విధవరాలు జీవించేది. కష్టాల బరువుతో నలిగిపోయిన ఆమె ఎప్పుడూ దైనందిన భౌతిక సమస్యల్లోనే మునిగిపోయేది. దేవాలయాలకు అరుదుగా వెళ్ళేది, దాన ధర్మాలను విస్మరించేది, ఆధ్యాత్మిక పాలనలను కూడా జీవనాధారం ముందు తక్కువగానే భావించేది. ఒకరోజు శ్రీరంగం నుంచి ప్రయాణిస్తున్న ఒక బ్రాహ్మణోత్తముడు ఆమెను చూసి ఆమె బాధను, ధర్మము పట్ల ఆమె నిర్లక్ష్యాన్ని గమనించాడు. కరుణతో ఆమె దగ్గరకు వచ్చి శాశ్వతమైన జ్ఞానాన్ని పంచాడు. అమ్మా, ఈ లోకంలో ఆహారం, నివాసం, సుఖ సౌఖ్యాల కోసం శ్రమించడం సహజమే. కానీ ఇవన్నీ తాత్కాలికం. నువ్వు కష్టపడి చేసే ధన సంపాదన అంతా ఒకరోజు మాయమైపోతుంది. తాత్కాలిక ఫలితాల కోసం మాత్రమే శ్రమించక అరుదైన కార్తీక మాసాన్ని ఆస్వాదించు. ఆ పరమేశ్వరుని ముందు ఒక దీపం వెలిగించు, పుణ్యకార్యాలు చెయ్యి. ఈ జీవిత అనంతరం కూడా నిలిచే పుణ్యాన్ని సంపాదించు. నిజమైన భద్రత ఆధ్యాత్మిక చర్యలలోనే ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రాహ్మణోత్తముడు ఆమెను ప్రోత్సహిస్తూ దీపదానం చేయమని సలహా ఇస్తూ, అది చేయునప్పుడు ఈ మంత్రాన్ని జపించు అని ఒక మంత్రోపదేశం ఇలా చేశాడు. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖప్రదం దీపదానం ప్రకుర్వీత శాంతిమస్తు సదా మమ. బ్రాహ్మణుని మాటలతో కదిలిన ఆ విధవరాలు కార్తీక మాసంలో దేవాలయంలో దీపం వెలిగించింది. ఆ ఒక్క దీపదానం ఆమె జీవితాన్ని మార్చింది. జీవితాంతం ఆమెకు శాంతిని ఇచ్చింది. మరణానంతరం కూడా ఆ పుణ్యం ఆమెను బంధనాల నుండి విముక్తి చేసి ఎప్పుడూ పొందని ఆనందాన్ని ప్రసాదించింది. ప్రియమైన భక్తులారా, భౌతిక సంపదలు క్రమంగా కరిగిపోతాయి. కానీ కార్తీక మాసంలో చేసిన దీపదానం, సత్కార్యాలు ఇవి ఈ జీవితం దాటి నిలిచిపోతాయి. దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగే మీకు శాశ్వత శాంతి, విమోచన దారి చూపుతుంది. అంతులేని జీవన పోరాటాల కన్నా కార్తీక మాసంలో చేసిన చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నమే ఎంతో ఫలప్రదం. 6వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 7వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय